అందరికీ నమస్కారం. పొద్దున్నే చూడండి, సూర్యుడు అసలు మామూలుగా కనిపించే సైజు కన్నా ఒక 3 రెట్లు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. వేడి కూడా అంతే అండి. నేను వెళ్ళిన ఫస్ట్ వారం వరకు బాగా వేడి ఉండింది. మే ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుంది వేడి, అంత వేడిగా ఉండిందండి. కానీ ఆ తర్వాత అంటే శనివారం నుంచి ప్రతిరోజు వర్షం పడుతుందండి. ఇది ఇవాళ పొద్దున ఇలా ఉంది. పొద్దున్న లేచేసరికి నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని అక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే లేచి 6 గంటలకి వ్యాయామం చేస్తుందండి. అదే అక్కడ ఇంట్లో ఉంటే రోజు ఇంట్లో పనంతా ఫస్ట్ వంట అవన్నీ పూర్తి చేసుకొని పనంతా అయిపోయేసరికి 10:30, 11 అవుతుంది. అప్పుడు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అట్లా 11 గంటలకు వ్యాయామం చేయాల్సి వస్తే ఆ టైంలో చేసేది తప్పక చేయాల్సి వచ్చిన ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇలా ఏ టైంలో అయితే వ్యాయామం చేయాలో ఆ సమయంలో చేస్తే ఇష్టపడి చేసేదన్నమాట. నాకు అందుకే ఇక్కడ చేస్తుంటే మంచిగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఇక్కడ మొత్తం వ్యాయామం చేసి అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటి పని, తర్వాత తోట పని చూసుకుంటున్నాను. ఆ రోజు జూలై 14వ తారీఖు కాశీ పుట్టినరోజు అండి. మీరందరూ ఆల్రెడీ శుభాకాంక్షలు చెప్పారు. వాడి పుట్టినరోజు నాడు ముగ్గురికి శుభ్రంగా స్నానం చేయించాము. అవి ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదండి, అవి కట్టిన దగ్గర నుంచి వాటికి స్నానం చేయించడం బాగా తేలికైపోయింది. తాడుని మామూలుగా రోజు కట్టేసేటప్పుడు లా కాకుండా స్నానం చేయించేటప్పుడు కొంచెం దగ్గరికి కడతాము. రాడ్కి దగ్గరగా కదలకుండా ఉంటాయి అన్నమాట. అలా కట్టేసి శుభ్రంగా స్నానం చేస్తాము. శారద, కాశీ పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టరు, కానీ గంగకి అసలు ఏమైందేమో కానీ మధ్యలో సరిగ్గా స్నానం చేయనిచ్చేది కాదు. అసలు స్నానం అంటేనే బాగా ఇబ్బంది పెట్టేది. మళ్ళీ కష్టపడి ఎలాగో నేను గంగకి కొంచెం స్నానం చేస్తూ అలవాటు చేశాను. ఇప్పుడు మళ్ళీ చేయించుకుంటుంది, ఏమీ పేచీ పెట్టట్లేదు. గుడ్ గర్ల్ శారదా. అయిపోయింది. వెరీ గుడ్ శారదా, మంచిదమ్మా శారదా. గుడ్ గర్ల్ శారదా. అవుతుంది అమ్మ, ఏం చేయాలి, కట్టెపల్లి తీన ఒకటి. తర్వాత శారదా గంగ వాళ్ళ కోసం అని చెప్పి ఉలవలు ఉడకబెట్టాము. ఇదే గ్యాస్ స్టవ్ సిమ్లాగా. నేను సంవత్సర కాలంగా రకరకాల ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన అనేక రకాల మొక్కలు సుమారుగా దాదాపు ఒక 300 కుండీల పైనే ఉంటాయండి. అవి నేను వెళ్తుంది కొంచెం సేపే కాబట్టి ఆ సమయంలో వేరే పనులు ఉంటాయి. ఈ పని చేయడానికి కుదరక అలా సంవత్సరం నుంచి అవి కుండీల్లోనే ఉంటున్నాయి. దాంట్లో సుమారుగా ఒక 70-75 గులాబీ మొక్కలే ఉన్నాయండి. తర్వాత ఇంకా వేరు అరుదైన మొక్కలు అన్ని కలెక్షన్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ పెట్టాలి ఏంటిని ఆలోచించడానికి అసలు టైం దొరక పెట్టించలేకపోయాను. ఇప్పుడు దొరికింది కదా టైం అని చెప్పి ఫస్ట్ అసలు ఆ పని స్టార్ట్ చేశాను. ఆ మొక్కలన్నిటిని జాగ్రత్తగా
ఒకే రకానికి చెందిన మొక్కలన్నీ ఒక పక్కన డివైడ్ చేసి ఫస్ట్ అవి పెట్టడం స్టార్ట్ చేసాము. మొన్న వీడియోలో చూపించినప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ రెసిపీ చాలా మంది అడిగారండి. నెక్స్ట్ అంటే ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఆ వీడియో తీసి నెక్స్ట్ వీక్ వరకు కాకుండా ఈ మధ్యలోనే ఏదో ఒక రోజు పెడతా అండి. ఎందుకంటే నా ప్రోటీన్ పౌడర్ కూడా అయిపోయింది ఇవాళతో, మళ్ళీ తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసేటప్పుడు తీసి పెడతాను. ఇంట్లోకి అలా చూస్తున్నావు, ఇంట్లో అలా చూస్తున్నావు. ఏం కావాలన్నా, ఏం కావాలన్నా? ఫుడ్ కావాలా? నీ ఫుడ్ ఫుడ్ కావాలా? ఎగ్ కావాలా? ఏం కావాలి? బయట పురుగులు ఎంత విసిగిస్తున్నాయమ్మా, మరీ దారుణం. కూర్చొని ఇట్లా ఫస్ట్ గులాబీ మొక్కలు పెట్టామండి. వాటికి ఇంటి పక్కన ఒకటి గట్లాగా ఉంది కదా తొట్టి, దాంట్లో ఫస్ట్ కొన్ని మొక్కలు పెట్టాము. దాంట్లో అయితే 7 గులాబీ మొక్కలు దాంట్లో పెట్టాము. తర్వాత ఇంక మిగిలినవి కూడా అన్నీ పెట్టాము. అవి మొత్తం ఉట్టి గులాబీ మొక్కలు పెట్టడానికి ఒక 2 days పట్టిందండి. ఇది జూలై 15వ తారీఖు నాడండి. కొంచెం వర్షం పడింది మధ్యాహ్నం. ఎంత కొంచెం అంటే 5 నిమిషాలు. పడకపోతే మేము ఏదో బాధపడతా ఉన్నట్టుగా కొంచెం మాత్రమే వర్షం పడింది ఆ రోజు. రైనింగ్ మ్యాంగో. ఏమైంది? వర్షం పడుతుందా? చచ్చాళ్ళకి ఉరిమిందని ఇంకంతే సంగతి. పుచ్చి మ్యాంగో, పుచ్చి మ్యాంగో. మ్యాంగో షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ మ్యాంగో. ఇట్లా జాంకాయ కోసుకుంది మన చెట్టు మీద నుంచి. చక్కటి దోరపండు. దామాని పులిసిన దేమాలు నువ్వు ఇచ్చేస్తే మనం తిందాం. అమ్మా ఈ పురుగులతో మనం వల్ల కదమ్మా, వెళ్ళిపోదాంపా. మరీ టార్చర్ చేస్తున్నాయి. బతికుండగానే పిక్కు తింటున్నాయి ఏంటో. అన్నీ అసలు చూడు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఏముందని ఇంతగా వస్తున్నాయి ఇవి.
మొన్న వారం వీడియోలో చెప్పాను కదండి నుసి పురుగులు. ఇంతకు ముందు అసలు ఎప్పుడు ఇలా లేవు. మేము బయటికి వెళ్ళి కూర్చుంటే చాలండి మా కళ్ళల్లోకి, ముక్కులోకి, చెవులోకి, నోట్లో కూడా తింటుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది. అసలు బయట కూర్చోడానికి వీలైనన్ని ఎక్కువగా ఉన్నాయి. అసలు నాకు డౌట్ వచ్చింది, ఏదైనా ఒక పండిన ఫ్రూట్ లాంటిది ఉంటే ఎక్కువగా వస్తాయి. ఫ్రూట్ ఫ్లైస్ కదా ఇవి, అలాంటిది ఉంటే వస్తాయి. ఏముందా అని చూసాను నేను. సరే ఎందుకు అనుమానం వచ్చి వెనక ఫైలేర్ దగ్గరికి వెళ్ళేసరికండి దాంట్లో జామున్ చెట్టుకి కాయలు వచ్చి అవేమో పండిపోయి వాటికి పురుగులు పట్టేసి పడిపోయి ఉన్నాయి. కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బొప్పాయి అయితే అండి అవి రోజు అప్పుడప్పుడు సాయంత్రం నెమళ్ళు వస్తాయి వచ్చి అవి కింద అందుతున్న బొప్పాయిల్ని కొట్టి తింటాయి అన్నమాట. నెమళ్ళు అంటే సగం కొట్టేసిన పండు ఉంటుంది కదా బొప్పాయి పండు, వాటిలోకి ఈ పురుగులు అండి. దాని చుట్టూతో చూడండి, మీకు కనిపిస్తుంది వీడియోలో ఎన్ని వచ్చినాయో అసలు. అవి వస్తున్నా నాన్న, ఎందుకురా అరుస్తావు కాసి? పురుగులు ఉండటానికి రీజన్ ఇది. చూడు ఇక్కడ ఎన్ని వేల పురుగులు ఉన్నాయి ఇక్కడ. ఈ బొప్పాయిల కోసం వచ్చినాయి అవి. కాసి ఇప్పుడు వెళ్ళే వరకు వదిలిపెట్టాడు. ఈ బొప్పాయి పండ్ల కోసం వచ్చినాయి అవి. మొత్తం తినేసినాయి చూసావా? వామ్మో, ఏం చేస్తావు? తింటావు బొప్పాయి నువ్వు? ఇది దూరంగా పారేస్తే వెళ్ళిపోతాయేమో అని. ఇప్పుడు ఇంట్లోకి వస్తాయి. ఈ పట్టుకోగలవా కుక్క పిల్లలను వీటిని? బొప్పాయి పెట్టుకుంటా. ఇదిగోండి పండిపోయిన ఉన్నాయి కదా ఫ్రూట్స్, ఇవి ఏదో వచ్చి కొట్టేస్తుంది నెమళ్ళు అనుకుంటా. వీటి కోసం అని చెప్పి అవి వస్తున్నాయి పురుగులు. ఈ బార్డర్లో విసిరేస్తే తీసేసిన దగ్గర నుంచి ఇంకా అవి రాలేదు. చూడండి ఎట్లా అరుస్తున్నాడు. ఇంకంతే కంటిన్యూస్గా అరుస్తానే ఉంటాడు వెళ్ళే వరకు. వస్తున్నా కదరా, ఇలా వచ్చేవరకు అరుస్తానే ఉంటావా? పని ఉంటుంది కదా నాకు, చెప్పు పని ఉండదా? నేను అక్కడ ఉంటే రోజు పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గర కూర్చోవాలండి. కూర్చొని ముచ్చట్లు పెట్టాలి. అందుకే కాశీ పిలుస్తూ ఉంటాడు. ఇంతకు ముందు అలా గంగ పిలిచేది, గంగ కొంచెం పెద్దగా అయిపోయింది కదా, అందుకే అలా అరవట్లేదు. ఇప్పుడు కాశీ అనమాట. ఇద్దరు అంతే ఉందా పోయిందా? షెల్ఫ్ ఇక్కడ పెడదాం అమ్మా. ఫస్ట్ కొంచెం సరిపోద్ది కదా. చూడటానికి కొంచెం సొరంగంలాగా ఉంది కదండి. అది పక్కన కడతామని చెప్పాను కదా, దాంట్లో ఒక భాగంలో ఇలా విత్తనాలు స్టోరేజ్ కోసం, అంటే సీడ్ బ్యాంక్ లాగా తయారు చేయడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా దానికోసం కట్టామన్నమాట. ఇలాగా అంతరించిపోతున్న నాటు విత్తనాలు వీటన్నిటిని కాపాడాలి, వీటిని జాగ్రత్తగా భద్రపరచాలనే ఉద్దేశంతో సీడ్ బ్యాంక్ కోసం అని చెప్పి ఇది ఇక్కడ ఏర్పాటు చేశాము. అదే కాకుండా మనకి ఇప్పుడు ఏదైనా కందిపప్పు, మినపప్పు లాంటివి కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు, అంటే ప్రొడ్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక రూమ్ ఉండాలని చెప్పి ఇలా అనమాట. ప్రస్తుతానికి సీడ్ బ్యాంక్ కోసం ఇలా ఒక షెల్ఫ్ తయారు చేయించి మెల్లగా నా దగ్గర ఉన్న విత్తనాలని సేకరించి వాటిని నిల్వ చేయాలని చెప్పేసి అలా చూస్తున్నాను. ఇక్కడ ఈ ల్యాప్టాప్లో వీడియో ఎడిట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎడిట్ చేయాలని కూడా అనిపించట్లేదండి అసలు. నేను ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్ని 17వ తారీఖు నుంచి తీసిన కొన్ని ర్యాండమ్ వీడియో క్లిప్స్ అండి. చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయని పెట్టాను. ఎక్కువగా ఎడిట్ చేయలేదండి, రఫ్ ఎడిట్ చేశాను ఇక్కడ నుంచి. ఏమైంది, ఏం కావాలి? 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. వర్షం అక్కడ పడుతుందండి, అక్కడ నుంచి జరుక్కుంటూ వస్తుంది ఇటువైపుకి. నా ముందు పడుతుంది, ఇక్కడ పడట్లేదు వర్షం. వస్తుంది 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 జరుక్కుంటా. అమ్మా, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే వర్షం. పెడదాం లక్కీ 2 నిమిషాలు చల్లగా హాయిగా ఉందామా? వెళ్ళిపోదాం, వెళ్దాం పదా. సంస్కృత
वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं ఆ రోజు దేవమ్మ వాళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు 5 లేయర్ లో ఒక అరటి చెట్టు గెల పడిపోయిందంటండి. నేను చూసుకోలేదు అంతకు ముందు రోజు వెళ్ళాను కానీ దేవమ్మ వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో, భలే సగం పండిపోయినాయి కూడా చెట్టు మీద. బాగున్నాయండి, లావుగా ఉన్నాయి కాయలు. చక్కెరకి వెళ్ళినా ఏంటో అర్థం కాలేదు నాకు. మీరే చూసి చెప్పాలి అదేంటనేది. తినగానే ఒక జస్ట్ హింట్ ఆఫ్ లైట్ పులుపు లాగా అనిపించి వెంటనే బాగా తీపిగా ఉందండి. దేవమ్మ కొన్ని పట్టుకెళ్ళింది, నేను మా అమ్మాయి కొన్ని ఉంచుకున్నాం, కొన్ని సచిన్ వెళ్ళేటప్పుడు సచిన్కి ఇచ్చి పంపించాను తను తింటారని. ఎయిటీన్త్ రోజు అండి. ఆ రోజు వర్షం బాగా పడింది. అది వర్షం కురుస్తుంది కదా అని చెప్పేసి సరదాగా వాళ్ళని ఇంకా అసలు బయట వదలలేదు. బయట అంతా బురదగా ఉందని చెప్పి వదలలేదు. సాయంత్రం కొంచెం వర్షం తగ్గిన తర్వాత అప్పుడు ఫ్రీ గ్రేజింగ్ కి వెనక్కి వదిలేసాము. అక్కి గోరింటా పెట్టుకుంటాడంట. దీంట్లో రుబ్బేటప్పుడు కొంచెం నిమ్మకాయ వేసామనుకో అమ్మ, బాగుంటుంది. ఫస్ట్ 2 రోజులు గులాబీ మొక్కలు పెట్టాను అని చెప్పాను కదండి. తర్వాత వేరే మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసాము. దాంట్లో కెమిలియా మొక్కలు తీసుకున్నాను కదండి నేను లాస్ట్ ఇయర్ ఏముంది, మొన్న మార్చిలోనే ఇప్పుడు తీసుకున్నాను అనుకుంటా అండి. అవి మధ్యాహ్నం వరకు కొంచెం ఎండ బాగా రావాలి, ఒక 2-3 గంటలు గట్టి ఎండ తగలాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చే హార్ష్ సన్ లైట్ మాత్రం దాని మీద పడకూడదు. మధ్యాహ్నం నుంచి పడే ఎండకి అరటి చెట్లు అడ్డంగా ఉంటాయని చెప్పేసి అరటి చెట్ల పక్కన పెట్టాము. అవి పొద్దున ఎండ పడుతుంది, మధ్యాహ్నం నుంచి లైట్గా పడుతుంది. ఈ వారం రోజుల నుంచి మేము చేస్తున్న పని ఇదే అండి. నేను ఆ మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ పెట్టాలో చెప్తుంటే వాళ్ళు పెడుతూ ఉంటే నేనేమో వెనక్కి వచ్చి ఈ మొక్కలు చూస్తూ మళ్ళీ ఆ ప్లేస్ తీసుకెళ్తున్నాను. అది మొక్కల దగ్గరికి వస్తే పైన చూస్తే జామకాయ కనిపించిందండి. నేను ఇంత కంటిన్యూస్ గా ఇదే ఫస్ట్ టైం అండి. చెట్టు మీద నుంచి జామకాయలు నేరుగా కోసుకొని తింటే ఇదే ఫస్ట్ టైం. అంటే ఎప్పుడైనా మేము అప్పుడప్పుడు వస్తున్నప్పుడు అనుకోకుండా ఆ రోజు ఉంటే కోసుకున్నానే గానీ ఇలా రోజు కావాల్సినప్పుడల్లా జామకాయ కోసుకున్నది అసలు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది మరుసటి రోజు అండి. వర్షం పడుతుంటే లక్కీ బయటకు వస్తానని అడిగాడు. సరే అని తలుపు తీశాను, బయటికి వదిలానండి. ఇంకంతే 3ంటికి ఇప్పుడు వదిలానండి బయటికి. ఇంకంతే 6:30 వరకు వాడు ఇంట్లోకి అసలు పిలిచినా కూడా రాలేదు. తిరుగుతూనే ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు, విపరీతంగా ఆడుకున్నాడు. లక్కీ దడిచాడు. లక్కీని పట్టుకోవడం కోసం మా అమ్మాయి దడిచింది, నేను దడిచా, మ్యాంగో దడిచాడు, శారదగంగా అందరం దడిచాం ఆ రోజు వర్షంలో తడవడం కూడా ఒక ఆనందమే కదండి. అదొద్దు రే, అటురా, ఇట్రా లక్కీ, ఇక్కడ రా. నోట్లు లక్కీ, ఇక్కడ రా. లక్కీ అసలు దొరకడం మీకు అంతే, మనం పట్టుకోలేము. నేనా పరిగెత్తలేను. ఒక్కరి సాగలకే ప్లాస్టిక్ దాంతో ఆడకు. వర్షంలో వెళ్తావా? ఏమైంది మ్యాంగో? సరే వర్షంలో తడుస్తావా? సరే దా రా మరి రా.
వేలాడ్డ ఎందుకు మ్యాంగో? వెళ్ళు వెళ్ళు, ఆడుకుంటా అన్నావు కదా, వెళ్ళు. पीओजे में बंद और चक्का जाम जारी है। सोशल मीडिया पर जेएसी ने 23 जुलाई को महत्वपूर्ण दिन बतलाते हुए लोगों అసలు ఎట్లా చేస్తుందో, భలే చేస్తుందా అని. అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. అవి పొద్దు నుంచి లోపలే ఉన్నాయి కదా, అందుకే అలా చేస్తా. నుంచి వర్షం పడుతుందని లోపలే పెట్టారు అండి. సో ఇప్పుడు బయటకు వచ్చాయి కదా. ఉంది సాండి, ఉంది ఉంది. అసలు వాటి మనాన్ని అవి మేస్తుంటే వీడిని ఎవరు కాపలాగా ఏమన్నారండి? వాడికి వెళ్ళి వాటిని అనవసరంగా వాటిని రెచ్చగొడతాడుగా అనవసరంగా. అంత గంగా వస్తుందా అయినా సరే అంత తగ్గుతున్నాడా? మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు వాటిని తరమటానికి. పడతాయి, నడ్ నడ్ నడ్. మ్యాంగోకి ఇంకా గుడ్ నైట్ అవ్వలేదా? మ్యాంగో గుడ్ నైట్ అవ్వలేదా నాన్న? ఇప్పుడు నీకు గుర్తు చేస్తే కానీ గుడ్ నైట్ అవ్వలేదా నీకు? గుడ్ నైట్. ఎక్కడ సచిన్? ఎక్కడ పిలు సచిన్? సరే అండి, నేను నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను, బాయ్.